నేడు మోత్కుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ తో భేటీ కానున్నారు. వైసీపీలో చేరే అంశంపై నేతల ఇద్దరి మధ్య చర్చ జరగనుంది. ఇప్పటికే ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీకి కూడా రాజీనామా చేశారు. మరోవైపు వేణుగోపాల్ రెడ్డికి గుంటూరు పార్లమెంట్ స్థానం కేటాయించనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, మరి మోత్కుల వేణుగోపాల్ రెడ్డి ఎప్పుడు వైసీపీలో చేరే అవకాశం ఉంది? స్వప్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆల్రెడీ ఇప్పటికే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ అలాగనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పంపించడం జరిగింది. అలాగే స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రాజీనామాను కూడా ఆల్రెడీ ఆమోదించారు. అయితే ఆయన తాను ఏదైతే రాజీనామాకు సంబంధించి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికంటే ముందు తాను అనుచరులతో తన ఆఫీసులో సమావేశమయ్యారు. తాను పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తనకు జరుగుతున్న అవమానాలను ఆయన పార్టీ కార్యకర్తలకు ఆయన అనుచరులకు వివరించడం జరిగింది. పార్టీ వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పడం జరిగింది. అలాగనే తన బాబా వైసీపీలో కీలక నేతగా ఉన్న ఆళ్ల అయోధ్యరామరెడ్డి ఒత్తిడితోనే తాను పార్టీ విడుతున్నాను, తాను వైసీపీలో చేరుతున్నారు, ఇప్పటి వరకు తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఈ రోజు జగన్ ని కలుస్తారు. జగన్ ని కలిసి జగన్ తో మాట్లాడటం జరుగుతుంది. అలాగనే రేపు 10:30 గంటల సమయంలో వైసీపీ కండువ కప్పుకోవడానికి అంతా రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే మోదుగుల మొదటి నుంచి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రాధాన్యత వహిస్తున్నప్పటికీ పార్టీలో తనకు సరైన గౌరవం లభించడం లేదు. ఇతర ఎమ్మెల్యేలు ఏదైతే తోటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, తనను ప్రతిసారి అవమానిస్తూ వచ్చారు. తను ప్రతిసారి పార్టీ మారుతారు, ఇతను తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి కాదన్న విధంగా బిహేవ్ చేశారని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే తాను ఎన్నిసార్లు ఖండించినప్పటికీ కూడా తన మీద వస్తున్న ఆరోపణలతో ఆయన కలత చెందడం జరిగింది. దీంతో పాటు కూడా కార్తీక వనభోజనాల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తెలుగుదేశం పార్టీలో రెడ్లకు సరైన ప్రాతినిధ్యం లేదు, రెడ్లను చాలా తక్కువగా చూస్తున్నారని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అప్పటి నుంచి పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా చూసుకున్నట్లయితే ఆయన వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్న దాని ప్రకటన కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఆయన తనతో పాటు వచ్చే వారిని వైసీపీలోకి తీసుకెళ్లడానికి కూడా రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది. రేపు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా చేరే అవకాశం ఉంది. స్వప్న, రైట్ రామారావు, మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి టీడీపీ నుండి వైసీపీలో చేరడంపై మరి వేణుగోపాల్ కి ఎలాంటి ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా స్వప్న, ఎందుకంటే మొదటి నుంచి కూడా వేణుగోపాల్ రెడ్డి తాను ఎంపీగా పోటీ చేయాలనే ఆయన ఆకాంక్షను వెలుగొల్పడం జరిగింది. ఎందుకంటే మొదట ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అలాగే పార్లమెంట్ లో కూడా అప్పట్లో సమైక్య ఉద్యమంలో కూడా తన వాణిని బలంగా వినిపించడం జరిగింది. అప్పట్లోనే ఆ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ చేసిన ఉద్యమంలో కూడా మోదుగుల కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాను ఎంపీగానే మరోసారి పోటీ చేయాలని భావించినప్పటికీ కూడా అక్కడ 2014 ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆయన బాబా అయోధ్యరామరెడ్డి నరసరావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎంపీగా బరిలోకి దిగడంతో కొంత ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. తన బావ వెనుక పోటీలో నిలబడినట్లయితే తాను పోటీ చేసేది లేదని చెప్పడం జరిగింది. దీంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయనకి ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సూచించింది. అయినప్పటికీ తాను ఎంపీగానే పోటీ చేస్తానని చెప్పినప్పటికీ అప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మోదుగులకి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. దీంతో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా తాను ఎంపీగానే పోటీ చేయాలి, తనకు ఎమ్మెల్యేగా పనిచేయడం ఇష్టం లేదని మొదటి నుంచి ఆయన చెప్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారుతున్నారు. సో ఆయన ఖచ్చితంగా వైసీపీలో ఎంపీగా పోటీ చేసే అవకాశమే ఉంటుందని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆయన రేపు పార్టీలో చేరిన తర్వాత గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని మనకున్న సమాచారం. వైసీపీ వర్గాలు మనకు చెప్పిన సమాచారం ప్రకారం ఆయన గుంటూరు అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి ఆయన నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలనే ఆయన మనసులో మాట. అలాగనే అదే విషయాన్ని తరచూ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఆయన ఎంపీగా పనిచేసినప్పుడు చాలా ఏదైతే ఆయన అనుచరులు చాలా మంది ఉన్నారో అలాగే తనకు అనుచరులను కూడా భారీ స్థాయిలో ఆ 7 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన నరసరావుపేట నుంచి పోటీ చేయాలని జగన్ వద్ద కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడున్న సమాచారం మేరకు అయితే గుంటూరు అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. తర్వాత ఏదైనా ఆ పరిణామాల నేపథ్యంలో నరసరావుపేటకు మార్చొచ్చు అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. స్వప్న, రైట్ రామారావు, మరి వైసీపీలో ఎలాంటి స్ట్రాటజీ ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా స్వప్న, ఎందుకంటే ఇప్పటికే
ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలు గుంటూరు జిల్లాలో ఉంటే మాజీ మంత్రి రావల కిషోర్ బాబు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయడం జరిగింది, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే తాజాగా చూసుకుంటే వేణుగోపాల్ రెడ్డి మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, రిజైన్ చేయడం జరిగింది. ఒకరు జనసేనలోకి మరొకరు వైసీపీలోకి పోవడం జరిగింది. ఈ విధంగా జరగడం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ చేకూర్చేదే. ఇది ఒక రకంగా వైసీపీకి ప్లస్ పాయింట్ గా మారుతుందని రాజకీయ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం అలాగనే మాస్ లీడర్ గా ఉన్నటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరడం కొంత టీడీపీకి డ్యామేజ్ గా చెప్పుకోవచ్చు. అలాగనే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని తనకు సమాచారం ఉందని కూడా గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో నిన్నటి వరకు టీడీపీలో ఉన్నటువంటి ఆయన తన అనుచరులు భారీగా ఉన్నారు. వాళ్ళందరూ కనుక వైసీపీకి పనిచేసినట్లయితే గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కొత్త ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. స్వప్న. రైట్ రామారావు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.